33 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే సో మీతో పాటు వచ్చిన చాలా మంది ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి ఆలోచించుకునే వాళ్ళు ఎక్కువ, కానీ మీరు నలుగురికి ఒక ఉపయోగపడే పని చేయాలని ఆలోచన ఇది ఎప్పుడు అసలు ఎలా అంటే స్ఫూర్తి ఏంటి మీకు? అంటే ఒక పని చేయాలి అందరికీ ఉపయోగపడేది, ఎవరు ముందుకు రానప్పుడు ఫస్ట్ మీరు ముందుకు వచ్చినప్పుడు మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్ మా పేరెంట్స్ ఇద్దరు కూడా సోషల్ సర్వీస్ బాగా చేసేవారు. ఇద్దరు పొలిటీషియన్స్, బ్లడ్లోనే ఉంది అది. ఇద్దరు పొలిటీషియన్స్ కూడా, మా మదర్ ఫాదర్ ఇద్దరును. నేను ఇండస్ట్రీ రావడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. నేను కాలేజ్ చేస్తున్న రోజుల్లో బాగా అల్లరి చిల్లర చేసేవాళ్ళం. కాలేజ్ ప్రెసిడెంట్గా చేసేవాళ్ళం. ఎక్కడ సార్ పుట్టింది పెరిగింది? ఇక్కడే హైదరాబాద్, పక్కా ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగింది అక్కడే. ఇప్పుడు ప్రస్తుతం ఉండేది కూడా అక్కడే. నేను గౌలిగూడ అనే ప్లేస్లో ఉంటాను. నేను ఉండేది కూడా అక్కడే ఉంటాను. అయితే కాలేజీలో బాగా అల్లరి చేస్తున్నాం, గొడవలు అవుతున్నాయి అని మా ఫాదర్ ఏం చేశారంటే, అంటే అప్పుడు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ హైదరాబాద్లో 82లో వాళ్ళు ప్రింటింగ్ కోసం, వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఫ్యామిలీ బిజినెస్. 78 years అయింది మా ప్రెస్ పెట్టి. మా గ్రాండ్ ఫాదర్ పెట్టారు. సో ప్రింటింగ్ ప్రెస్ అప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రెస్ మాది అప్పట్లో. ఇండిపెండెన్స్ డే ముందు నుంచి ఉంది. 1939లో పెట్టారు. సో మా ఫాదర్ చూసేవారు అప్పట్లో. మా ఫాదర్ అప్పుడు ప్రింటింగ్ మాదర్ అప్పట్లో పెద్ద ప్రెస్ అనమాట. సో ప్రింటింగ్ కోసం వచ్చారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాము, ప్రింటింగ్ ప్రాస్పెక్టస్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అది చూసి మా ఫాదర్ ఏం చేశారంటే, మా ఫాదర్ కొంచెం ఇంట్రెస్ట్, ఆయనకు కూడా కొంచెం ఆర్టిస్ట్గాను ప్రొడక్షన్స్ కూడా చేశారు ఆయన అప్పట్లో. అయితే ఆయనకి ఇంట్రెస్ట్ ఏదో బాగుంది, వీడు ఇక్కడ అల్లరి చేస్తున్నాడు, గొడవలు కాలేజ్ ఇవన్నీ ఎందుకు, తీసుకెళ్ళి ఇన్స్టిట్యూట్లో వేద్దామని చెప్పి ఆ అప్లికేషన్ మా ప్రింట్ అయిన తర్వాత నేను ఫస్ట్ అప్లై చేశాను అనమాట. అట్లా అప్లై మీకు కూడా ఉందా ఆర్టిస్ట్ అవ్వాలి అనే ఆలోచన, లేకపోతే ఫాదర్ చెప్పడం వల్ల ఉండే? కానీ పెద్దగా నేను అనుకోలే ఈ ఫీల్డ్ కోసం. ఎందుకో చిన్న ఏజ్, మరి చిన్న ఏజ్లోనే వచ్చాను నేను. అరౌండ్ 16 years అప్పటి నుంచి ఇండస్ట్రీ ఉన్నా. సో ఫాదర్ తీసుకొచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేను 10th పాస్ అయ్యి, అప్పటికి బాగా గొడవలు, లవ్ అఫేర్లు, గొడవలు, లవ్ అఫేర్లు ఆ రోజుల్లో. వీడంతా బాగా అల్లరి చేసేస్తున్నాడు, వీడు చెడిపోతున్నాడు అని మా నాన్న ఏం చేశారంటే, ఇన్స్టిట్యూట్ చేస్తే కొంచెం అని తీసుకొచ్చి జాయిన్ చేస్తే, ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం కూడా మాకు చాలా, అంటే నేను మేము అప్లై చేసాము, దాదాపు 300-400 మంది అరౌండ్ ఒక 400-500 మెంబర్స్ అప్లై చేశారు. అప్లై చేస్తే దాంట్లో సార్ట్అవుట్ చేసి రోజుకు ఒక 40-50 మందిని ఇంటర్వ్యూ చేసేవారు. ఆ ఇంటర్వ్యూలో 10 మందిని సెలెక్ట్ చేసేవారు. అలా 3 రోజులు చేశారు, 30 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 40 మందిని 50 మంది ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు ఉండేదంటే, రామోజీరావు గారు, జమున గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, కేబీ తిలక్, దేవదాస్ కనకాల గారు, వి మధుసూదన్ రావు గారు. వీళ్ళు మాకు జడ్జిలు. ఏంటి ఇన్స్టిట్యూట్లో మాకు ఎంట్రీకి, అంటే మేము అంటే అడ్మిట్ చేసుకోవడానికి, ఇంకా మేము ఆర్టిస్ట్ చేయడానికి కూడా కాదు ఇది. అట్లా 4 రోజులు 3 రోజులు 3 బ్యాచ్లు అనమాట. పెద్ద పెద్ద డైరెక్టర్స్ అప్పట్లో, పెద్ద ఆర్టిస్టులు వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేసేవారు. ఏంటి మీరు ఏం చేస్తారు, నీకు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అవన్నీ ఇంటర్వ్యూ చేసి, ఆ తర్వాత ఈవినింగ్ మాకు అందరికీ బాగా గుర్తు, నాకు 82లో అప్లై చేసాం. 83 January 14th ఇంటర్వ్యూ. నేను టెన్షన్, నాకేం తెలియదు పెద్దగా, టెన్షన్. అక్కడ యూసుఫ్గఢలో చుట్టుపక్కల పొలాలు, అప్పుడు ఇంకా డెవలప్ అవ్వాలా, ఊరవుతల మాకు సిటీ నుంచి వెళ్ళాము. ఏదో పాకలాగా ఉంది, పొలం ఉంది, అంత పక్కన పొలాలు ఉన్నాయి. పిలిచారు, ఇంటర్వ్యూ చేసాము. చేసిన తర్వాత ఈవినింగ్ మీకు వచ్చేసిందని మీ అబ్బాయికైనా, కానీ పెద్ద ఏదో నేను పెద్ద సూపర్ స్టార్ అయిపోయినా ఫీలింగ్. మా నాన్న వెంటనే టక్క తీసి డబ్బులు కట్టేసి రావడం ఎక్కువ వచ్చింది. 15,000 ఏంటి 2 yearsకి అమౌంట్ ఒకేసారి కట్టేశారు మా నాన్న. అంటే వీడు మళ్ళీ వద్దంటాడేమో అని భయానికి. 15,000 అంటే నాకు 1 ఎకరం ల్యాండ్ వచ్చేదేమో ఆ రోజుల్లో. మా నాన్న పెట్టారు. తర్వాత ఏదో ఫస్ట్ 2-3 months సరిగా అటెండ్ అవ్వక, ఎప్పుడు నేను బ్యాక్ బెంచర్ కాలేజ్లో, స్కూల్లో అన్నిట్లో బ్యాక్ బెంచర్. చదువు లేదు, పాడు లేదు, అల్లరే. ఈవెన్ ఇన్స్టిట్యూట్లో కూడా బ్యాక్ బెంచర్ని నేను. సో అందరితో కలిసి తర్వాత ఇక సర్కిల్ పెరిగి తెలుగు కూడా అప్పుడు నేర్చుకున్నాను. అంటే హైదరాబాద్ హిందీ ఎక్కువ మాట్లాడు. హిందీ అంటే ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగా కాబట్టి తెలుగు కూడా హైదరాబాద్ తెలుగు. ఇట్స్ నాట్ తెలంగాణ అండి. మళ్ళీ హైదరాబాద్ అంటే ఉర్దూ మిక్స్డ్ ఉంటుంది. సో నాకు తెలుగు సరిగ్గా రాకపోయేది, నా ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయేది, మన హిందీ సరిగ్గా రాకపోయేది, అంటే అంత మిక్స్డ్ లాంగ్వేజ్. సో మాకు దేవదాస్ గారు, మిసెస్ మేడం గారు, లక్ష్మీదేవి గారు, ఆవిడ రోజు కూర్చోబెట్టి నన్ను తెలుగు పేపర్ గట్టిగా చదివించి డైలీ ఇంకా ప్రొనౌన్సియేషన్స్ ఇంగ్లీషు ఆయన్ని నేర్పించారు. వాళ్ళిద్దరు కలిసి
అలా తెలుగు కొంచెం నేర్చుకుని సర్కిల్గా ఫ్రెండ్స్ నాకు ఆ సర్కిల్ కట్టి ఈ సర్కిల్ వచ్చేసారు. ఫస్ట్ మా బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్లో అచ్యుత్, శివాజీ రాజా, రామ్ జగన్, అవతి ప్రసాద్, మేమంతా ఫస్ట్ బ్యాచ్. ఓకే. సో అందరం కలిసి ఆల్మోస్ట్ అంటే ఏజ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మేమందరము ఒక బ్యాచ్ కింద ఫ్రెండ్స్ అందరం కలిసి 2 years చేసాం. బాగా స్ట్రిక్ట్గా కష్టపడ్డాం. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళాం. మెడ్రాస్లో కొన్నాళ్ళు ఉన్నాం. అక్కడ ఏదో సినిమాలు చేసాం, అదేదో ఫ్లాప్ అయ్యి తర్వాత టీవీకి వచ్చి 86 నుంచి టీవీలో చేస్తున్నాం. ముందు ఫస్ట్ ఎంట్రీ మూవీస్. ఫస్ట్ ఎంట్రీ మూవీస్, టెలివిజన్ చేస్తూ నాకు టీవీనే నాకు ఇంట్రెస్ట్ మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియరు, ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది. నో ఈగో ప్రాబ్లమ్స్, అందరూ ఒక ఫ్యామిలీగా పనిచేసేవాళ్ళం అప్పటి నుంచి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అట్లాగే ఉంది. కొంచెం చేంజ్ అవుతుంది కానీ బట్ మేమైతే అసలు మేము ఎక్కడన్నా సీనియర్ ఆర్టిస్టులు ఓల్డ్ ఆర్టిస్టులు ఉన్నామంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం మేము ఇప్పుడు కూడా. ఈగో ఫార్మ్స్ ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా సపరేట్ భోజనాలు, సపరేట్ కూర్చోవడాలు ఇవన్నీ వద్దు. మనం టీవీలో అందరం ఒకటే కలిసి పనిచేయాలి, కలిసి భోజనం చేయాలి. ఎందుకంటే మనం ఫ్యామిలీ కన్నా ఎక్కువ మనం కలిసి గడుపుతాం. టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మనం పొద్దున్న 7-7:30 మనం వస్తే 9-9:30 వరకు ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఒక అప్పట్లో డైలీ సీరియల్ అంటే 18 రోజులు వర్క్ చేసేవాళ్ళం.